కుర్చీ తాత మడత పెట్టి కొట్టిననుకో మడిమేలు పలుగుతాయి. ఏమనుకున్నారు? కుర్చీ మంచి మంచోళ్ళకే మడత పెట్టిన మీరెంత, మీ బతికెంత? ఎటుబడి ఆడదని మొగోని రాకుడేనా? నా దగ్గరికి రా, సమాధానం చెప్తా. 4 కోట్ల మంది అభిమానులు, 4 కోట్ల మంది, అందులో ఒక 50 లక్షల ఆడోళ్ళే ఉంటారు. ఏమనుకున్నారు? నన్ను కుర్చీ వట్టిగాలే. తాత ఇప్పుడు ప్రసాద్ అనే వ్యక్తిని యూట్యూబర్ అంటే ప్రతిసారి యూట్యూబర్లను ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేయడం, అమ్మాయిలు ప్రైవేట్ పార్ట్లో టచ్ చేశాడని చెప్పేసి కేసు ఫైల్ చేసి 14 రోజులు రిమాండ్ పంపించారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అన్యాయం, అక్రమం. అతను అమాయకుడు కనుక జైలుకి పోయిండు 14 రోజులు రిమాండ్కు. నా అటువంటి వాడితే లాయర్గానే వేస్తా. ఎవడైతే అంటే ఇప్పుడు అమ్మాయిలు ఆ ప్రైవేట్ పార్ట్ టచ్ చేసినప్పుడు 2-3 సంవత్సరాల క్రితం చేస్తే అప్పుడు రియాక్ట్ కాదు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు కావచ్చు? బాగా అలవాటైపోయింది, మొగోళ్ళని బ్లేమ్ చేయడం. మగాడు అసలు ఆడదంటే తెలుసా? ఆ అంటే అమృతం, మా అంటే మమకారం, అమ్మకు అర్థం. అన్యాయంగా మొగోళ్ళను బ్లేమ్ చేయకు. అంతేందుకు, నా దగ్గరికి రా, నా భార్యను అడుగు, చెప్తుంది. హీఈస్ ద గ్రేట్ అంటది. నా మొగడే పెద్ద పులే. అంటే తాత ఇప్పుడు ఆ అబ్బాయిని అలా పంపించడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? రాంగ్. జరిగినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేరు? జరిగిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఎందుకు రియాక్ట్ అవుతున్నారు కావచ్చు? డబ్బు బ్లాక్ మెయిలింగ్, ఇస్తావా చస్తావా, ఇది వాళ్ళ క్యారెక్టర్. కొంత ఫేమ్ వచ్చిన వాళ్ళందరికీ ఇలాగే జరుగుతుంది. దీనిపై ఏమంటారు మరి? నేను అనేది అదేనండి, డబ్బు. ఇప్పుడు నేను అలాంటి బ్లేమ్ చేయరు. ఒక పేరున్న వ్యక్తిను, ఒక కోటీశ్వరును గట్టిగా పట్టుకుంటారు. ఫామ్లో ఉన్న ఒక ఫామ్లో ఉన్న వ్యక్తిని పట్టుకుంటారు. డబ్బు, వీళ్ళకు డబ్బు పిచ్చి. అబ్బాయిలకు ఇలా జరిగితే సాటి ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తిగా, ఒక మగాడిగా మీరేం చెప్తారు? ఒకటే అంట, ఫేవర్ గుణ వెళ్ళిపోతున్నారు. ఒకటే అంట, భయపడద్దు బాబాయ్. కుర్చీ తాడుతా ఉన్నాడా? తిరగబడ్డప్పుడే ఆడదాని మదం వంగుద్ది. కానీ ఒకటి, ఆడదానికి లొంగి మనం బతకద్దు. ఆడదానికి ఎప్పుడు లొంగద్దు, దూరం నుంచి మాట్లాడాలా. జరుగు, నా తత్వం అది. థ్యాంక్ యూ బాబాయ్. ఉంటా.